హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో చూసారు కదా, దొండకాయ బెండకాయ నువ్వు నా గుండకాయ అన్నట్టు నేనైతే ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. వీకెండ్ స్పెషల్ అనమాట. మీరేం స్పెషల్స్ చేశారో కామెంట్స్ చేయండి. ఈరోజు సాటర్డే కదా, నో నాన్ వెజ్, అందుకని చెప్పేసి వెజ్లోనే ఇంకా స్పెషల్స్ అయితే రెడీ చేసేసాను అనమాట. సో చాలామంది దొండకాయ తింటే తెలివి తక్కువ అయిపోతుంది అని చెప్పేసి అంటుంటారు. చిన్నప్పుడు మా మమ్మీ కూడా అందుకే దొండకాయ కూర అసలు ఎక్కువ చేసేది కాదనమాట. అసలు ఇది నిజమా అండి? మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్ చేయండి. దొండకాయ తింటే తెలివి తక్కువ అయిపోతుందంట, అండ్ బెండకాయ తింటే మ్యాథ్స్ ఎక్కువకి వస్తుంది అని చెప్పేసి అంటుంటారు కదా. సో మా మమ్మీ ఎక్కువ బెండకాయ ఉండేది అనమాట, దొండకాయ అసలు ఉండేది కాదు. బట్ నేనైతే ఇప్పుడు ఇంకా మనం పెద్దగా అయిపోయినాం కదా, మనకి పెద్దగా అవసరం లేదు, అందుకని చెప్పేసి ఇంకా నేను దొండకాయ కూడా బాగా చేస్తాను అనమాట. కర్రీ చాలా బాగుంటుంది, అండ్ స్పెషల్గా ఈ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మనకి కర్రీ పాయింట్స్లో దొరికేటట్టుగా ఉంటుంది అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ సుకన్య. బాయ్.